మీరందరూ ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్ గురించి వినే ఉంటారు కదా. ఆ వార్కి సంబంధించిన ఇమేజెస్ ఇవి. లెఫ్ట్ సైడ్లో చూడండి, ఈ మాస్క్ ఉంది కదా. వార్ కంటే ముందు ఇట్లుండేది. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్లో ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు ఇట్లుంది. ఇది కూడా చూడండి, సేమ్ అట్లనే. అన్నిటి పరిస్థితి ఇంతే ఉంది. ఈ ఇమేజ్ గమనిస్తే ఇది ఒక సాటిలైట్ ఇమేజ్. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది వార్ కంటే ముందు ఇట్లుండేది. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, మొత్తం బూడిదైపోయింది. ఇది కూడా సాటిలైట్ ఇమేజ్. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే వార్ కంటే ముందు, రైట్ సైడ్ చూడండి వార్ తర్వాత మొత్తం బూడిదైపోయింది. దీంట్లో మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఈ ఇమేజ్ చూడండి, వార్ కంటే ముందు బీచ్కి దగ్గరలో ఉన్న ఈ మాస్క్ ఎట్లుండేది. కింద ఇమేజ్లో చూడండి, వార్ తర్వాత ఇట్లా అయిపోయింది. సిమిలర్గా మీరు ఈ ఇమేజ్ కూడా గమనించవచ్చు. పైన ఇమేజ్లో వార్ కంటే ముందు జనసంచారం ఎలా ఉంది, అక్కడ బిల్డింగ్స్ ఎలా ఉంది. ఇప్పుడు వార్ తర్వాత చూస్తే మొత్తం నిర్మానుష్యంగా, ఆయుధాలు తప్ప ఇంకేం లేవు. యుద్ధం వల్ల యుద్ధం చేసే ఇద్దరికి ఇరువైపులా నష్టమే తప్ప లాభం ఏం లేదు. శాంతే అందరికీ మేలు. ఇప్పుడు గాజాలో ఉన్న హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్తో సీజ్ ఫైర్ ఆపడానికి చర్చల కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు మాట్లాడి ఏం లాభం. ఇది చూస్తే నాకు మిర్చి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఏంటంటే, కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడూ వాడలేడు, కానీ చివరికి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు.